Zone Ads, World of Local Business Info. ఈరోజు వాసవి క్లబ్ కాపురా సర్కిల్ మరియు వనితా క్లబ్ కాపురా సర్కిల్ కపుల్స్ క్లబ్ మూడు సంయుక్తంగా మరి ఐసెట్ కార్యక్రమం విద్యార్థులకు కంటి పరీక్ష చేయడానికి మరి ఈరోజు మా క్లబ్ తరఫున సెయింట్ పాల్ స్కూల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి పిల్లలకు దాని గురించి అవగాహన ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలనే దాని మీద తెలియజేస్తూ మరి ఈరోజు ఈ ఉమా ఆప్టికల్ నెల్లకంటి శ్రీనివాస్ గారి ద్వారా మా క్లబ్కు ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్యాడ్స్ని కూడా ఈ విద్యార్థులకు ఈ స్కూల్లో అందజేయడం జరుగుతుంది. మరి ఇంకా సేవా కార్యక్రమాలు కూడా క్లబ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ఈ సంవత్సరం క్లబ్ను ముందుకు తీసుకెళ్లడానికి ఈ పిఎస్టీస్ సహకరించినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నమస్తే అండి. మేము వాసవి క్లబ్ తరఫున ఇక్కడ ఒక వినూత్న కార్యక్రమం చేయుచున్నాము. ఇదేంటంటే ఇవాళ రేపు మనము పిల్లలు డిజిటల్ డివైసెస్ పట్టుకొని టీవీస్ చూసి ఐసైట్ బాగా పెరిగిపోతుంది. అదే సోషల్ ఆబ్లిగేషన్గా నేను వారికి ఒక ఓరియంటేషన్ క్లాస్ ఈ సెయింట్ పాల్ స్కూల్లో నిర్వహిస్తున్నాము. అదే ప్రకారంగా ఐ స్క్రీనింగ్ కూడా మేము చేయిస్తున్నాము. దానికి గాను మేము వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాడ్స్ ఇస్తూ దానిపైన వాళ్ళకు సూచనలు కూడా ఇవ్వబడింది. ఇలా సూచనలు మేము దీని మీద అతకవేసి వారికి అవగాహన ఎప్పుడూ చదువుతూ ఉంటారు, దాన్ని చూసి వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. లేదు ఇట్స్ అస్ రైట్. మన కళ్ళని మనమే కాపాడుకోవాలి. మన అంటే లెట్ మీ టెల్ యూ, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ పేరెంట్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1 is 8 year kid and 1 is 4 year kid. నాకు నా వైఫ్కి అద్దాలు ఉన్నాయంటే మ్యాండేటరీగా కంపల్సరీగా నా పిల్లలకు కూడా నంబర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? నంబర్ 1, ఫుడ్ ఒక ఛాలెంజ్ అనుకున్నాం కదా. సో లెట్స్ హ్యావ్ అ గుడ్ డైట్. వెరీ సింపుల్, రైట్? అ ప్రాపర్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ నాట్ డిపెండ్ ఆన్ జంక్ ఫుడ్, రైట్? నెక్స్ట్, త్వరగా పడుకోవాలి. బేసికలీ వాట్ వీ సే ఇస్ అ గుడ్ 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ గుడ్ ఫర్ ఐ అండ్ బ్రెయిన్. ఓకే, సో మ్యాండేటరీగా ఒక 8 hours స్లీప్ అనేది మనకు ఉండాలి. ఫోన్స్ ఆఫ్ చేయాలా? ఫోన్స్ వాడకూడదా? వాట్ ఇస్ ఇట్? తను ఏం చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిజిటలీ ఒక క్లాస్ ఉందనుకో, టీచర్ అన్నది ఏమని, కంపల్సరీ అటెండ్ కావాలని అన్నది, రైట్? అలాంటప్పుడు వాడాల్సి వస్తుంది కదా, ఎందుకంటే మనం నేర్చుకునేదే దాని త్రూ, కరెక్ట్? సైమల్టేనియస్లీ మీకు రెగ్యులర్గా అసైన్మెంట్స్ అని ఏదన్నా మీకు షేర్ చేస్తుంటే మీరు దాంట్లోనే చూస్ చేసుకుంటారు కదా. బట్ హీ సెడ్ సంథింగ్. వాట్ డిడ్ హీ సే? కరెక్ట్. ఏది చేసినా ఒక 30-40 నిమిషాలు వాడుతున్నానంటే ఆ తర్వాత అంతేసేపు నా కంటికి రెస్ట్ ఇచ్చేది కూడా మనమే చేసుకోవాలి, అది కరెక్ట్. సో వీ హ్యావ్ టు డూ ఇన్ బ్రేక్. వాట్ డస్ దట్ మీన్? ఒక గంట సేపు నేను వాడుతున్నానంటే నెక్స్ట్ అర్ధ గంట సేపు నేను రిలాక్స్ ఇవ్వాలని కంపల్సరీ పెట్టుకోవాలి మైండ్లో. దెన్ ఐ డోంట్ మైండ్, రైట్? Thank you for suggestions for our students, sir. And continuously we will say it is a boosting to our students to feel say excellent words, whatever daily we'll say keep a distance and everything. If you'll say it is a boost up to our students, definitely we'll take care our students to maintain whatever you have points shared here, sir. Correct. Thank you. We'll implement in our children also. Thank you. And take care, sir. Thank you so much. Good afternoon, Andy. Today, with Carl Zeiss Company as an organization team in association with Sri Uma Optical and Lion Clubs of Hyderabad, we are here to conduct an eye care awareness campaign. Dintlo, the importance of conducting is to identify if there is any child
who needs a special eye care. Simultaneously, we are here to address if there are any challenges and problems for the kids. అండ్ సైమల్టేనియస్లీ ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకనంటే ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వై వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఐస్ అండ్ అకార్డింగ్లీ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. Good afternoon to all. I am Satyanarayana, Hyderabad Meerpet Lions Club President. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అన్నిట్లో కూడా నయనం అనేది అంటే మన నేత్రాలే ముఖ్యం. నేత్రాలు లేకుంటే మనం ఏం చేయలేము. చిన్నప్పటి నుంచి కూడా వీటిని కేర్ తీసుకోవటం చాలా అవసరం. ఆల్రెడీ ప్రజెంట్ మనం ఉన్న ఈ ఆన్లైన్ మీడియా వల్ల మన కళ్ళకు చాలా ఇబ్బందులు, కళ్ళ సమస్యలు ఎన్నో వస్తున్నాయి. ఇలాగే జరిగితే గత 50 ఏళ్ల తర్వాత 50% కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తగు జాగ్రత్తలు అంటే ఏం లేదు, మనం ఈ ఆన్లైన్ తగ్గించి అవుట్డోర్ గేమ్స్ మనకు చాలా ఉన్నాయి. మేము చిన్నప్పుడు ఏంటి, ఎప్పుడు చూసినా గ్రౌండ్లో ఉండేవాళ్ళం. కబడ్డీ, ఖోఖో ఇలాంటివన్నీ ఆడేవాళ్ళం. ఇప్పుడు మనం ఎప్పుడు గేమ్స్ అనగానే మీరు కూడా చాలా చక్కటి గేమ్స్ ఆడుతున్నారు, కానీ ఫోన్లో ఆడుతున్నారు. ఫోన్లో కాకుండా అవుట్డోర్ గేమ్స్, అంతేగాని ఫోన్ తీసుకెళ్ళి బయట నిలబడి ఆడొద్దు. అవుట్డోర్ గేమ్స్ ఆడితే అదే హెల్త్ ఈజ్ హెల్త్ అని. మనం ఆరోగ్యం బాగుంటే మనం బాగుంటాం. మనం బాగుంటే చక్కగా చదువుకుంటాం. చక్కగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, సొసైటీలో పేరు వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా అన్నిట్లో కూడా నేత్రాలు, ఐస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. వాటి గురించి మయో కేర్ వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు. కాబట్టి ఆ సూచనల ప్రకారం మీరు అందరూ నడుచుకున్నట్టయితే ఫ్యూచర్లో మీకు కానీ, మీకే కాదు, మీకు పుట్టబోయే పిల్లలకు కూడా జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే నాకుందనుకోండి, మా పిల్లలకు కూడా వస్తుంది వారసత్వంగా. డబ్బే కాదు, డబ్బుతో పాటు జబ్బులు కూడా వస్తాయి. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే బయో కేర్ వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటించండి. పాటించినట్టయితే అందరూ కూడా హెల్త్ బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన దీనికి స్పాన్సర్ చేస్తున్న ఉమా ఆప్టికల్స్ అండ్ జైస్ అనే కంపెనీ వారు మనకి ఈరోజు ఇలాంటి చక్కని అవకాశం ఇస్తూ మీరు ఎగ్జామ్ చక్కగా రాయాలని మంచి ప్యాడ్స్ కూడా ఇచ్చారు. వాటిని ఉపయోగించుకొని వాటి మీద సూచనలు పాటించాలని కోరుతున్నాను. అలాగే మనకు సెంట్ పాల్ స్కూల్, మన సత్యారెడ్డి గారి స్కూల్లోనే మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం కూడా అభినందనీయం. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై. Good afternoon to one and all. Myself Shalini. We are very thankful to Zia's company, those who have conducted here ophthalmologist near eye specialist care of Vikrant sir. Just now we have attended a small session of regarding of take caring of ourselves, as this program specially helpful for our children. Basically we'll involve all the steps whatever we are saying, maintain the distance, whatever that sir said is absolutely correct. We'll assure that make a children to implement all that whatever that you have given sir. Not only here, I'll help my neighborhood and what are the society. A wonderful program what you have conducted sir. Thank you for giving of suggestions. We'll implement in our school first of all with our kids whatever the suggestions you have care. And sir చెప్పినట్టు కళ్ళు ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు, ప్రూవ్ చేయొచ్చు. కళ్ళు లేకపోతే మనం ఏం చేయలేమని చేసేవాళ్ళు చేస్తున్నారు. బట్ అది ఇంకా మనం జాగ్రత్తగా కాపాడుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. నేను చేస్తూ దెన్ ఇంటర్నేషనల్ దిస్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆల్సో ఆర్గనైజింగ్ నైస్ ప్రోగ్రామ్స్ సార్. And Meerpet of 320 District C have helped a lot to conduct all these meetings for in our school. Thank you, wonderful. Subscribe to our channel, click the bell icon and select all.